हरिः ओम् अग्रे समग्रयति कामपि केळिलक्ष्मी मन्यासु दिक्ष्वपि विलोचनमेव साक्षी हाहान्तहस्तमधदूरमहो किमेतदासीत् किशोरमय अम्ब जगत्त्रयं मे तेनुगु చూడంజూడమనోహరాకృతి కడుం చోద్యంబుగా బాలకుండాడుం ముందట కౌగలింతునని డయంజిక్కడారీతినే క్రీడించున్ దిశలందు ఇందులకు అక్షిద్వంద్వమే సాక్షి జాడన్ముజ్జగమంబ బాలమయ ఆశ్చర్యంబునాకెంతయున్ చికురం బహుళం నిరళం భ్రమరం మృదులం వచనం విపులం నయనం మధరం మధురం వదనం లలితం చపలం చరితన్ను కదానుభవే వెన్నెల గోపకాంతలను వెడుక కోరెడి చాపలంబుతో కన్నుల బెల్కుతో నగుమొగంబున వ్రాలు చలాల కాళితో దిన్న విపల్కుతో ముడిచి దిదిన గొప్ప శిరోజపాళితో నెన్నడు నాదు మ్రోల జరించును వెన్నుడు కవిమోవితో పరిపాలయ నః కృపాలయే త్యసకృంజల్పితమాత్మబాంధవః మురళీ మృదులస్వనాంతరే విభురాకర్ణయితా కదానునః. దీనికి తెలుగు నిరుపమ వేణుగాన మహనీయ సుఖానుభవైకమగ్నతం కరగి పరాకుగై కొనిన కంజదళాక్షుడు తృప్త చిత్తుడై నిరతము నన్నుగావు నవనీతహరాయని మాటి మాటికిన్ మొరైడుచున్నట్టి నా వచనముల్ దయతో ఎపుడాలకించునో కదాను కశ్యాంను విపద్దశాయాం కైశోరగంధి కరుణాంబుధిర్నః విలోచనాభ్యాం విపులాయతాభ్యాం వ్యాలోకయిష్యన్ విషయా కరోతి. దీనికి తెలుగు ఒక వలవంత చింతిలుచు నుండెడి నన్ను శిశుత్వ గంధమత్ర కలిత యవ్వనంబు తనరం కరుణా నరుణాలయుండు నాయక శతపత్ర విపులారుణలోచన లీల చూచు చుట్కి కి తగు వీడటంచు పరికించుటలెన్నడు గల్గనేర్చును. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అనగా అమోఘ యోగమాయా విభుండవు సమర్థుండవునైన నీ యందు నీ అనుపమ దివ్యభోగంబులు కలుగుట నిక్కంబని ఎరుంగుదు. భవ సంగతి నన్నియు నాకు కలుగు. అయినను దేవ నీ వానతిచ్చిన సంతాన పర్యంతంబని శరీర సంగమ సమయంబు చిత్తంబునందలంచి భవదంగ సంగమంబు కృపశేసి మన్నింపుము. భవదీయ సంయోగవాంఛాపరతం కృషీభూతంబైన ఈ దేహంబు ఏ విధంబున మజ్జన భోజన పాన సుఖంబులం పరితిష్ఠింబొందు అట్టి మన్మనోరథంబు తీర్ప రతిరహస్య ప్రకాశకంబగు కామశాస్త్ర ప్రకారంబు ఉపశిక్షించి అందులకు ఉచితములైన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ నిఖిల వస్తు నిస్తారంబుగా వించి నన్ను కరుణింపుమనిన ఆ మహాత్ముండు నిజయోగమాయా బలంబున తక్షణంబున అని చెప్పి మైత్రేయ మహర్షి దేవహూతి అడిగినటువంటి ఆ విశేషాన్ని ఆయన చెప్తూ ఏమన్నాడు అంటే, ఇది ఆశ్రమవాటిక. ఇప్పుడు ఒకసారి కానీ మనం గమనించినట్లయితే మనకి దితి కశ్యప ప్రజాపతిని ఆవిడ సంధ్య వేళ ధర్మానికి వ్యతిరేకంగా కాలానికి వ్యతిరేకంగా ఆయన వేశ్యవలే ఆయన పంచిపట్టుకు లాగేసి ఆశ్రమంలో సంగమించినందువల్ల ధర్మ విరుద్ధంగా సంగమించినందువల్ల ఆశ్రమ వాటికలో సంగమించినందువల్ల భయంకరమైనటువంటి రాక్షసులకు ఆవిడ జన్మించింది.
మరి అంతటి మహాపతివ్రత దితి సాక్షాత్తు కశ్యప ప్రజాపతికే భార్య అయినటువంటిది, మహాసాధ్వి లక్ష్మీ సమానురాలైనటువంటి ఆవిడ మనసులోకి ఒక్కసారి ఎప్పుడైతే అధర్మ ప్రవృత్తి, అది కూడా భగవద్ అనుగ్రహం అనుకోండి, అది వేరే విషయం, ఆ భగవంతుడి యొక్క దీనివల్ల అటువంటి చలించిపోయి ఉద్రేకంతో భర్తను కూడా కాదని ఇష్టం వచ్చినటువంటి రీతిగా ప్రవర్తన చేయడం వల్ల వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈవిడ ఎంత మర్యాదగా ఎంత ఇదిగా అన్నదంటే, భవదీయ సంయోగ వాంఛాపరతం, నీతో సంయోగం చెందాలి అనేటువంటి వాంఛనాలో విపరీతంగా ఉండడం వల్ల కృషీభూతంబైంది ఈ శరీరం కృషించిపోతున్నది, నా మనసులో ఈ కోరిక ఉన్నది, ఈ కోరిక తీరకపోయినట్లయితే, కోరిక తీరని అందువల్ల ఏం జరుగుతుందంటే శరీరం మొహం డల్ అయిపోయి కాంతిపోయి ఒక రకమైనటువంటి చిరాకు ఇవి కూడా మనసులో కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి పిల్లల్ని ఆటకి వెళ్ళొద్దు అన్నాం అనుకోండి, ఆటకు వెళ్ళొద్దు చదువుకో కూర్చుని హోంవర్క్ చేసుకో అన్నాం అనుకోండి, అనేటప్పటికి వాడి మొహం అంతా మార్చేసేసుకుని చిరాగ్గా అటు ఇటు విసిరేసి మన వైపు చూడకుండా ఎలాగైతే ఉంటారో అలాగే మన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి మనం ఎవరినైనా వద్దు వెళ్ళొద్దు ఇవాళ ఈ పని చేసుకో, ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పని అని మనం అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళ మొహం మాడిపోయి దీనత్వం వచ్చేసేసి చాలా మొహాలాడుతూ ఒక రకమైనటువంటి అలజడి అదంతా మనసులో ఉంటుంది చూసారా. అలాంటి స్థితి సాధారణమైనటువంటి మానవుడికి కలుగుతుంది. ఇప్పుడు ఆవిడ అంటోంది, నాకు సంతానం కలగాలి అనేటువంటి మన్మథ సంబంధమైనటువంటి కోరిక కలగడం వల్ల మనోరథంబు తీర్ప. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈ దేహం ఉందే, వెన్ ఐ హ్యావ్ బికమ్ డల్, వెన్ ఐ హ్యావ్ బికమ్ ఇన్యాక్టివ్, వెన్ మై డిజైర్ ఈజ్ బర్నింగ్ ఇన్ మీ, నా శరీరంలో ఆ కోరిక కాలుస్తూ ఉన్నప్పుడు ఏ విధంబున మజ్జన భోజన పాన సుఖంబులం పరితిష్టం పొందుదును. అలాంటప్పుడు నేను ఏం అన్నం తినగలను, ఏం తాగగలను, ఏం సుఖాన్ని నేను అనుభవించగలను. కాబట్టి రెండు విధాలు, నేను నీకు సేవ చేస్తూ నా శరీరం అలసిపోయింది పర్వాలేదు, దానివల్ల నాకు కావలసినటువంటిది అంతా కూడా మహాద్భుతమైనటువంటి సంపద నీ నుంచి నాకు వచ్చేసింది, కాబట్టి అందువల్ల నాకేమీ కానీ సంతానం పొందాలి అని చెప్పి నువ్వు వాక్ ఇచ్చావు కాబట్టి ఎప్పుడు ఆ కోరిక నన్ను లోపల తినేస్తూ ఉండడం వల్ల నాకు ఇది జరిగింది అని చెప్పిన తరువాత ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటిది విధానాన్ని చెప్తూ, మనోరథంబు తీర్ప, నా మనోరథం తీరాలి అంటే రతిరహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారంబు ఉపశిక్షించి, అంటే సంసారం చేయడానికి కూడా మహాత్ములైనటువంటి మహర్షులు అనేక గ్రంథాలు రాశారు. అదంతా కూడా వేద సంహితమైనటువంటిది, స్త్రీ పురుష సంగమానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషాలతో కూడుకున్నది. అది దాంట్లో ఎన్నో రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆభరణాలు ధరించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఆ చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనేటువంటి దాంట్లో చెప్పి పరిపూర్ణ ఇదంతా దేనికోసము అంటే వాళ్ళ యొక్క శరీర వాంఛలు తీసుకోవడానికి కాదు, భగవంతుడి యొక్క కోరిక తీర్చడానికి. భగవంతుడి సంకల్పం ఏమిటి? బహూనాం ప్రజాయేయేతి, నేను ఈ విధంగా సృష్టిలో ఇన్ని లక్షల కోట్లాది జీవరాశుల కింద నేను ఉద్భవించాలి అని చెప్పి ఆయన అనుకుని మనని సృష్టించాడు. కాబట్టి ఆయన కోరిక తీర్చడం కోసం రహస్య ప్రకాశంబు కామశాస్త్ర ప్రకారం ఉపశిక్షించి దానిని ఉపదేశించాలి. దాని ప్రకారం అది కూడా వేద సమ్మతమైనటువంటిది కాబట్టి దాని ప్రకారము ఉచితంబులై దానిలో ఏదైతే ప్రిస్క్రైబ్ ఏమిటి ప్రిస్క్రైబ్ చేయబడాయి దాంట్లో అంటే వివిధ అంబరాలంటే వస్త్రాలు, ఆభరణాలు, మాల్యాలు, దండలు, అనులేపనాలు, రాసుకోవలసినటువంటి గంధాలు ఇవన్నీ కూడా. తర్వాత మందిరం, అది చాలా పర్సనల్గా ఉండాలి, తర్వాత అది కామ్గా ఉండాలి, దాంట్లోకి మిత్రులు ఎవరు ఎంటర్ అవ్వకూడదన్నటువంటిగా ఉండాలి, ప్రముఖ నిఖిల వస్తు విస్తారంగా ఉండాలి, కావలసినటువంటి వస్తువులన్నీ కూడా అవైలబుల్గా ఉండాలి. అవి కావించి నన్ను కరుణింపుమనినా, నన్ను కరుణించు అని చెప్పి ఆవిడ కూడా శాస్త్రజ్ఞురాలు కాబట్టి శాస్త్రాలన్నీ చదువుకుంది కాబట్టి సాక్షాత్తు మను చక్రవర్తి పుత్రిక కాబట్టి దేవహూతి కాబట్టి దేవతల్ని పిలవడం అలవాటు ఉన్నటువంటి స్వరూపం కాబట్టి
ఆ ఆ ఏదైనా అనుభవించాలి అంటే దాని పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండాలి. కానీ ఇప్పుడు ఇటువంటిది మన శాస్త్రం చెప్పిందండి. అందువల్ల సంసారం చేయడం అనేటువంటిది తప్పుగాను, సిగ్గుగాను, అదేదో పనికిరానటువంటిది గాను, అదేదో చాలా అసహ్యకరమైనటువంటిది అని చెప్పి మన శాస్త్రం ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదండి, చెప్పదండి. ఎందుకు అంటే ఇది భగవంతుడి యొక్క కోరిక తీర్చేటువంటిది కాబట్టి. అయిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే నిజ యోగ మాయాబలంబులు తక్షణంబా ఆయన తనకుండేటువంటి ఆ యోగ బలం చేత ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఏం చేశాడంటే సర్వకామదోఘం దివ్యం సర్వరత్న సమన్వితం ఉపచయోదర్కం మణిస్తంభయీరూపస్కృతం. ఓ విదురా, ఆయనకి యోగమాయ ఉంది అంటే సమస్తమైనటువంటి సిద్ధులన్నీ కూడా ఆయనకి అవగతమైపోయాయి, ఆయన్ని ఆశ్రయించి ఆయనలోనే ఉండిపోయాయి. కారణం ఏమిటంటే ఆయన నిరంతరము కూడా భగవంతుడైనటువంటి పరమాత్మని, శ్రీహరిని నిరంతరము ధ్యానిస్తూ తన మనసులో, హృదయంలో, శరీరంలో నిత్యము కూడా అదే భావంతో ఉండి తాను అదే అయిపోయాడు. కాబట్టి ఆ పరమాత్మకు ఉండేటువంటి ఆ యోగమాయ శక్తి అంతా కూడా ఈయనకి రావడం చేత సర్వకామధోగం అన్ని కోరికలు, సర్వకామధోగం అన్ని కోరికలు తీర్చేటువంటిది, దివ్యం చాలా వెలుగుతో ప్రకాశించేటువంటిది, సర్వరత్న సమన్వితం అనేక రత్నాలతో కూడుకున్నటువంటిది, సర్వబుద్ధి ఉపచయ ఉదర్కం సర్వబుద్ధి అన్ని సంపదలతోనూ సర్వ వృద్ధి అంటే సంపద, వృద్ధి అంటాను చూసారు, అది సంపద. సర్వవృద్ధి ఉపచయాలు అంటే కావలసినటువంటి ఆ వస్తు సామగ్రి అంతా కూడా ఉదర్కం దానితో నిండిపోయినటువంటి మణిస్తంభై మణులతో కూడుకున్నటువంటి స్తంభాలతో ఉపస్కృతం అలంకరించబడినటువంటి విమానాన్ని ఆయన సృష్టి చేశాడు. అక్కడికి ఆ విమానం వచ్చేసింది. విమానము అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటేమో భవనాన్ని కూడా విమానములు అంటారు. మామూలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే వాటిని విమానములు అంటారు. కానీ ఈయన సృష్టించినటువంటి విమానం ఏమిటి అంటే ఇది ఆకాశంలో తేలి అన్ని లోకాల్లోనూ సర్వలోకాల్లోనూ కూడా విహరించగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఈయన తయారు చేశాడు. దివ్యోపకరణోపేతం సర్వకాల సుఖావహం పతాకాభిర్విచిత్రాభిరలంకృతం. దివ్య ఉపకరణ ఉపేతం అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి సాధనాలతో కూడుకున్నటువంటి సర్వకాల సుఖ ఆవహం అన్ని కాలాల్లోనూ కూడా సుఖాన్ని కలిగించేటువంటిది. అంటే ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, అది సుఖం కలిగించదు. చలికాలం వచ్చేటప్పటికి చలేసేస్తూ ఉంటుంది, ఎండాకాలం వచ్చేటప్పటికి వేడెక్కిపోతూ ఉంటుంది, వర్షాకాలం వచ్చేటప్పటికి బురద అయిపోతూ ఉంటుంది. కానీ ఆయన కల్పించినటువంటి ఆ విమానంలో ఆ విమానం లాంటి ఆ భవనంలో అన్ని సర్వకాల సుఖ ఆవహం అన్ని కాలాల్లోనూ కూడా సుఖానుభూతి పొందేటువంటిది. విచిత్రాభి రంగురంగుల విచిత్రం రకరకాలైనటువంటి రంగురంగులతో కూడుకున్నటువంటి పట్టికాభి పట్టు వస్త్రాలతో చేయబడినటువంటి జెండాలు ఉన్నాయి. అంటే ఆ భవనం మీద లేకపోతే ఆ విమానం ఉండేటువంటి గోపురాల మీద పట్టు వస్త్రాలతో రెపరెపలాడేటువంటి పతాకలతో అలంకరించబడింది. అది ఇంకా దాంట్లో ఏమున్నాయంటే స్రగ్విర్విచిత్రమాల్యాభిర్మంజుసింజత్షడంఘ్రిభిః దుకూలక్షౌమకౌశేయైర్నానావస్త్రైర్విరాజితం. విచిత్రమాల్యాభిః రంగురంగులతో మాలలున్నాయి. అంటే ఆ గుమ్మాలకి, ఆ కిరీటీలకి, ఆ గదులకి, ఆ తర్వాత ఎక్కడ చూసినా సరే అందమైనటువంటి మాలలతో, పుష్పాలతో, మంచి సువాసన కలిగినటువంటి పుష్పాలతో కూడినటువంటి అలంకరణతో ఉన్నాయి. మంజు సింజిత్ షడంఘ్రిభిః ఆ పువ్వుల మీదకి వారడానికని చెప్పి రంగులైనటువంటి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి తుమ్మెదలన్నీ కూడా షడ్ అంఘ్రిభిః 6 పాదాలు కలిగింది తుమ్మెద కాబట్టి షడ్ అంఘ్రి పాదాలు, షడ్ అంటే 6. మంజు సింజిత్ మంచి మంజు అని మధుర గానం చేస్తూ ఆ కట్టినటువంటి పుష్పాల మీద అవి వాలుతూ ఉంటే ధ్వని చేయుతున్న తుమ్మెదలు గల స్రగ్భిః మాలల చేత. దుకూల క్షౌమకౌశేయ దుకూలాలు అంటే ఏమిటి? కట్టుకునేటువంటి వస్త్రాలు చాలా
చాలా క్షౌమయ అంటే చాలా నాణ్యతతో కూడుకున్నటువంటి, తర్వాత నాజూకైనటువంటి నూలు, నార మరియు పట్టు చీరలు ఉన్నాయి అక్కడ. దుకూల క్షౌమ కౌశేయై నానా వస్త్రై విరాజితం, రకరకాలైనటువంటి వస్త్రాలతో ఆ మొత్తం భవనం అంతా కూడా విరాజిల్లిపోతూ ఉంటుంది. ఆవిడికి ఏ క్షణంలో ఏ చీర కట్టుకోవాలి, ఏ విధమైనటువంటి పట్టు చీర కట్టుకోవాలా, నూలు చీర కట్టుకోవాలా, తర్వాత ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ పువ్వులు తల్లో ముడుచుకోవాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఆ ఎన్విరాన్మెంటు అదంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటే, అప్పుడు సుఖావహంగా ఉంటేనే ఈ సంసారం చెయ్యడం అనేటువంటి దానికి ఒక రకమైనటువంటి బలము, ఒక రకమైనటువంటి తేజస్సు, ఒక రకమైనటువంటి శ్రద్ధ అది కలుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఉపరి విన్యస్త నిలయేషు పృథక్ క్షిప్త్రై కశిపుభిః కాంతం పర్యంకవ్యజనాసనై. ఉపరి ఒక దానిపైన ఒకటి, విన్యస్త నిలయేషు నిర్మించబడినటువంటి, విన్యస్త ఉంచబడిన, నిలయేషు అంటే అంటే ఇప్పుడు సభలో మేడ ఉందనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. అలాగా ఈ విమానం అంటే ఇది ఎగిరేటువంటి ఈ విమానం విన్యస్త నిలయేషు నిర్మించబడిన గృహాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క అంతస్తు ఉన్నాయట. పృథకు వేరుగా, క్షిప్తై కశిపిభు ఆ ప్రతి ఆ అంతస్తులోనూ కూడా ఏముంటుందంటే కశిపిభు మెత్తలు ఉండడం చూసారు, తల కింద పెట్టుకునేటువంటి మెత్తలు, లేకపోతే పరుపులు, ఇవన్నీ ఉంటాయి. తరువాత పర్యంకవ్యజన ఆసనై అక్కడ శయనాలు, మంచాలు ఉన్నాయి. ఆ మంచాల మీద చాలా మెత్తగా ఉండేటువంటి పరుపులతోనూ, ఆ తరువాత అక్కడ సోఫా సెట్లు ఉంటాయిగా, ఆ సోఫా ఆసనై. ఇవే కాకుండా ఇంకా ఏమిటున్నా, ఆసనై పర్యంక వ్యజన అక్కడ మంచం మీద పడుకుని ఉండేటువంటి సందర్భంలో చల్లటి గాలి తగలడానికి వీలుగా పర్యంక వ్యజన అంటే ఈ వింజామరలు నెమలి ఈకలతోనూ రకరకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడినటువంటి వింజామరలు అక్కడ ఉన్నాయిట. అమర్చబడి చాలా సుందరంగా ఉండేటువంటి ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఇవేనా, ఇంకా ఏమైనా ఉన్నాయంటే, ఓ విధరా ఇంకా చాలా ఉన్నాయా. తత్ర వినిక్షిప్త నానా శిల్పోపశోభితం. అలాగా ఆ రూములే కాకుండా ఆ రూముల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ పెద్ద వరండాలు ఉంటాయి కదా, ఆ వరండాలు తత్ర అక్కడక్కడ వినిక్షిప్త నానా శిల్ప ఉపశోభితం, అద్భుతమైనటువంటి అందమైనటువంటి శిల్పాలు కూడా ఉన్నాయట. పాలరాతి శిల్పాలు, నల్లరాతి శిల్పాలు, గ్రానైట్ శిల్పాలు ఒకటి కాదు, రకరకాలుగా ఆనందాన్ని ఇచ్చేటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వినిక్షిప్త నానా శిల్ప ఉపశోభితం ఉన్నాయిట. తరువాత మహామరకతస్థల్యా అలాగ నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆ శిల్పాలకి అటు ఇటు కూడా ఆ గోడల మీద, తరువాత స్కర్టింగ్ అంటాను చూసారా, మనం ఫ్లోరింగ్ చేయించినప్పుడు స్కర్టింగ్ అని చెప్పి గోడకి కూడా వాళ్ళు చేస్తుంటారు. అలాంటి ఆ స్కర్టింగులన్నీ కూడా ఎలా ఉన్న మహామరకత స్థల్యా, మరకతాలతో రకరకాలైనటువంటి మరకతాలు, మాణిక్యాలు, రత్నాలు ఇవేవో ఉన్నాయి కదా, నవరత్నాలు, వాటిలతో ఆయా స్థలాలకి ఏదైతే సూటబుల్గా ఉంటుందో అటువంటి మహద్భుతమైనటువంటి దాంతో జుష్టం కూడుకుని ఉన్నది. విద్రుమ వేదిభి పగడాలతో కూడుకున్నటువంటి అరుగులున్నాయి. అంటే ఆ భవనం ఎంత పెద్దదో చూడండి. అటువంటి భవనంలో అలిసిపోయి కూర్చోవడానికి సీటు ఉంటుంది, తర్వాత ప్రశాంతంగా మనసును ఆహ్లాదకరంగా పెట్టుకోవడానికి ఏమో సోఫాలు ఉన్నాయి, తర్వాత నిద్రించడానికి తగ్గటువంటి శయనం ఉన్నాయి. అవన్నీ కూడా మెత్తనైనటువంటి పరుపులతో ఉండి చాలా అద్భుతంగా అది విరాజిల్లుతూ ఉండేటువంటి దాని. తరువాత ద్వారాలు ఉంటాయిగా, తలుపులు ఉంటాయిగా, గడపలు ఉంటాయిగా. అవన్నీ ఎలా ఉన్నాయంటే ద్వాసు విద్రుమ దేహల్యాభాతం వజ్రకపాటవత్ శిఖరేష్వింద్రనీలేషు హేమకుంభైరధిశ్రితం. అంటే ద్వారాలు. ఆ ద్వారాలు విద్రుమ దేహల్యా పగడాలతో కూడుకున్నటువంటి ఆ ద్వారముల యందు, తరువాత
గడపలు అంటాం చూసారా, ఆ గడపలు విద్రుమ దేహల్యా, పగడాల యొక్క కడపలతో అంటే గడపలతో భాతం ప్రకాశిస్తూ ఉన్నాయట. తరువాత వజ్రకపాటవతు, వజ్రములు పొదిగేరటండి ఆ తలుపులకన్నీ కూడా, అటువంటివి ఇంద్రనీలేషు, వజ్రాలు ఇంద్రనీలేషు, ఇంద్రనీలాలు పొదగబడినటువంటి, తరువాత శిఖరేషు, ఇవన్నీ తలుపులకి కిటికీలకి గడపలకి ఉంటే అవి ఆటోమేటిక్గా న్యాచురల్ లైట్ అంతా కొడుతుంది. వేరే దీపాలు, ఎలక్ట్రిసిటీ దీపాలు వెలిగించుకుని కరెంటు బిల్లులు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇటువంటి మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు, పగడాలు ఇవన్నీ పెట్టేటప్పటికి వాటిలో ఉండేటువంటి న్యాచురల్ రేడియేషన్ వల్ల అదంతా కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన ఇంట్లో మంచి కలర్ఫుల్ ఫ్లోరింగో లేకపోతే గోడకి ఏమైనా పెట్టామనుకోండి, సూర్యరశ్మి మన ఇంట్లో పడినప్పుడు వీటి మీద ఆ సూర్యరశ్మి పడి ఆ రూమ్ అంతా ఏ విధంగా అయితే కాంతితో నిండుతుందో అలాగ నింపేటువంటివి ఈ నవరత్న శోభలన్నీ కూడా. అందువల్ల ఆహ్లాదకరమైనటువంటి రంగులు, ఉత్తేజం కలిగించేటువంటి పువ్వులు, సుఖాన్నిచ్చేటువంటి వస్త్రాలు, తరువాత మొత్తం శరీరానికి ఆనందాన్నిచ్చేటువంటి శయనాలు, ఆసనాలు, తరువాత చల్లనైనటువంటి గాలి వీచడానికి కావలసినటువంటివి ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి సాధన సామగ్రులు, మంచినీళ్లు తాగడానికో లేకపోతే ఏదో సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి ఆ పానీయాలు తాగడానికో లేకపోతే కావలసినటువంటి వంటకాలు తీసుకోవడానికి కావలసినటువంటి పదార్థ సముదాయం అంతా కూడా ఆ అంతస్తులు కలిగినటువంటి ఆ విమానాల్లో ఈయన తన యోగమాయా శక్తి చేత ఆవిడ కోరింది ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఏం జరిగిందే విధురా అంటే, చక్షుత్పద్మరాగ్రైర్వ్యజ వజ్రభిత్తిషు నిర్మితై జుష్టం విచిత్ర వైతానైర్మహార్హైర్హేమతోరణై వజ్రభిత్తిషు, వజ్రములు గోడలతో నిర్మితై నిర్మించబడినటువంటి చక్షుష్మత్ పద్మరాగాగ్రై. ఆ పద్మరాగాలు ఎలా ఉన్నాయంటే చూసేటప్పుడు అక్కడ కన్ను ఉన్నట్టుగా కనిపిస్తుందిట పద్మరాగం. అలా ఆ గోడ మీద ఈ పద్మరాగాలు పెట్టాడు. ఆ పద్మరాగం ఎలా ఉందంటే కళ్ళు గుడ్లు ఇలా చూస్తున్నట్టుగా ఉండేటువంటి చక్షుష్మత్ పద్మరాగ అగ్రియై. ఆ గోడల మీద ఆ పద్మరాగాలు కళ్ళలాగా మెరుస్తూ ఉండేటప్పటికి ఆ పద్మరాగాల్లోంచి వచ్చేటువంటి ఆ ఎర్రనైనటువంటి లైట్, ఆ రెడ్ లైట్ అంతా కూడా ఉండేటువంటి దాంతో విచిత్ర వైతానై. తరువాత మనకి ఫాల్స్ రూపింగ్ అంటాం కదా, అలాగా ఫాల్స్ రూపింగ్స్ అనమాట. విచిత్ర వైతానై, వితానములు అంటే ఫాల్స్ రూఫింగ్. అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటికి కూడా ఏవో కన్నులు అవన్నీ పెడుతుంటాం చూసారా. మన ఫాల్స్ రూఫింగ్ పెట్టినప్పుడు అక్కడక్కడ లైట్లు పెట్టుకుంటూ ఉంటామే. అలాగా సమూహ మహార్హై, చాలా గొప్పదైనటువంటి విలువతో కూడుకున్నటువంటి హేమతోరణై. ఆ బయట ఉండేటువంటి ఆ తోరణాలు ఏవైతే ఉన్నాయో, ఆ కమాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హేమతోరణై, బంగారు తోరణాలతో జుష్టం కూడి ఉందయ్యా. ఇదే కాకుండా అంటే ఏమిటిది, ఇప్పుడు ఒక గార్డెన్లోకో ఒక మంచి అందమైనటువంటి బృందావనం లాంటి పార్కుల్లోకో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, గుబుర్లు ఉంటాయి, నడకకి తగ్గటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి చల్లనేటువంటి గాలి వీస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో అక్కడికి వచ్చి సేద తీరడం, అక్కడ చూసి మనసును ఆహ్లాదకరంగా పరుచుకున్నట్లయితే అప్పుడు మనసు సంతృప్తి పడి మంచి ఆలోచనలు ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో, సుఖానుభూతి ఏ విధంగా అనుభవించాలనిపిస్తూ ఉంటుందో, ఈ ఎన్విరాన్మెంట్ ఉంటేనే తప్ప సంసారానికి పనికిరాదు. మాసిన గొడ్డలతోనూ కుళ్ళు కంపుతోనూ స్నానం చేయకుండా ఒళ్ళంతా ఇదైపోయి ఏడుపు మొహాలు పెట్టుకుని ఒంటిమి చేసి తీసి అవతల పారేసేసి ఈ రకమైనటువంటి రాక్షస ప్రవృత్తులతో సంసారం చేయడం అనేటువంటిది భగవంతుడికి ఇష్టం లేదు. భాగవతం అని చెప్తాను. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, భాగవతం చెప్తున్నటువంటి మాట. తరువాత ఇంకా ఏం జరిగిందంటే, ఇప్పుడు హంస పరావతవ్రాతైస్తత్ర తత్ర నికూజితం కృతిమాన్ మన్యమానై స్వానధిరుహ్యాధిరుహ్య చ. అక్కడ కృత్రిమంగా అంటే ఏమిటి, అక్కడ కృత్రిమంగా ఏం చేశారంటే బొమ్మల్ని కొన్ని పెట్టారు. ఏమిటా బొమ్మలంటే ఏదో చిలకలు, గోరువంకలు, హంసలు, కొంగలు, రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా అక్కడ శిల్పాలతో పాటు అవి కూడా ఏ ప్రాంతాల్లో ఆ పక్షులు ఎలా ఉండాలో అవన్నీ కూడా పెడితే
అప్పుడు బయట ఉండేటువంటి మామూలు పక్షులు ఉన్నాయే, జీవంతో ఉండేటువంటి పక్షులు స్వాన్, ఆ మామూలుగా బయట ఉండేటువంటి పక్షులన్నీ కూడా తమ జాతి పక్షులు ఇక్కడ ఉండిపోయాయి అని మన్యమానై తలిచిపోతూ హంస పరావతవ్రాతై, హంసలు పావురాలు ఇవన్నీ కూడా అందులోకి వచ్చేసేసి, ఆ భవనంలోకి వచ్చేసేసి అధిరుహ్య చ వాటి మీద పైకేస్తున్నాయట. ఓ హంస, ఈ హంస వెళ్ళే హంస మీద నువ్వు ఇక్కడ ఉన్నావా, నువ్వు ఇక్కడ ఉన్నావా అని. అది రాతితో లేకపోతే శిల్పంతో ఉండేటువంటి హంసని తెలియనంత అద్భుతంగా, అంత న్యాచురల్గా, అంత సహజ సిద్ధంగా హంసలు ఉండేటప్పటికి వాటిని చూసి మీదకి వాటిని పాకుతూ నికూజితం అందంగా కూయడం ప్రారంభించాడు. అబ్బా, మనం వాడిని చూసాము అని అందంతో ఏ విధంగా అయితే కూజితం చేస్తారో ఆ విధంగా చేస్తూ ఉండేటువంటి ఆ మహద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఆవిడ అడిగింది, ఈయన సృష్టించాడు. మనిషి యొక్క ఆ సాంసారిక జీవితం అంతా కూడా కామశాస్త్ర ప్రకారం జరగాలి, దానిలో ఉండేటువంటి పరమ సుఖాన్ని అనుభవించాలి, దానికి తగ్గట్టు సంతానాన్ని కనాలి. అందువల్ల ఆవిడ మహాత్మురాళ్ళైనటువంటి 9 మంది కన్యలను కంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి విశేషాన్ని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగిందో